హలో సాయి రమేష్ గారు. హలో నారాజ్ గారు. లాస్ట్ టైం కోరాలో కూడా మనీ ఎర్న్ చేయొచ్చు అనేటువంటి ప్రాసెస్ చూపించిన తర్వాత చాలామంది ఇవాళ ఏ టూల్స్ యూస్ చేసుకొని ఖచ్చితంగా మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేము పార్ట్ టైం చేసుకుందాం అనుకుంటున్నాం, ఫుల్ టైం చేసుకుందాం అనుకుంటున్నాము. అండ్ మీ దగ్గర జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరు పొలిటికల్ లీడర్స్గా వర్క్ చేస్తున్నారు, కొన్ని మీడియా హౌస్లో వర్క్ చేస్తున్నారు, కొంతమంది పర్సనల్గా పెట్టుకున్నారు, కొంతమంది ఆన్లైన్ మనీ ఎర్నింగ్ యాప్స్ త్రూ మనీ ఎర్న్ చేస్తూ ఉన్నారు. అండ్ మన వీడియోస్ చూసి కూడా కొంతమంది మనీ ఎర్న్ చేస్తూ ఉన్నారు. టూల్స్ అండి, కొన్ని టూల్స్ని పర్టికులర్గా యూస్ చేస్తే మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని అనుకోవడానికి ఏ టూల్స్ ఉంటాయి, ఏ విధంగా ఉపయోగపడతాయి? సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక 1000 టూల్స్ ఉన్నాయి సార్. 1000 బెస్ట్ యూస్ఫుల్ తీసిన లిస్ట్ ఒక 1000 టూల్స్ ఉన్నాయి. మీకు కుదిరితే త్వరలో ఏదో ఒక వీడియోలో మనం ఆ 1000 టూల్స్ వీడియో పీడిఎఫ్ది కూడా మనం ఫ్రీగా ఇద్దాం సార్. ఓకే. ప్రస్తుతానికి అయితే మనకి దానిలో ఒక టూల్ చూపిస్తాను ఎగ్జాంపుల్. సో ఆ టూల్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఏ వీడియోకైనా కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేయచ్చు. బా, వెరీ గుడ్. అంటే మనం జూమ్లో రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వస్తుంది, అలా కాకుండా వీడియో షూటింగ్ అయిపోయింది, చిన్న పాపదో లేకపోతే ఏదో ఒక మంచి వీడియో ఆల్రెడీ రికార్డ్ చేసాం, బట్ బ్యాక్గ్రౌండ్ మనకు అంత మంచిగా లేదు. సో ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ మార్చాలి అంటే చాలా కష్టం. బేసిక్గా అయితే చాలామంది వీళ్ళు అడుగుతూ ఉంటారు, సో ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ మార్చేస్తారా సార్, మేము అమౌంట్ పే చేస్తామని అడిగే వాళ్ళు ఉన్నారు. ఇక ఇది ఒక మంచి రిక్వైర్మెంట్ ఉంది మార్కెట్లో. సో ఇప్పుడు దాన్ని చేయాలి అంటే మామూలుగా అయితే అంత పాసిబిలిటీ లేదు. అవును. అదే ఇప్పుడు ఇక్కడైతే అంటే బాగా హై ఎండ్ సాఫ్ట్వేర్ తెలిసిన వాళ్ళు తప్ప సబ్జెక్ట్ ఏం లేని వాళ్ళు చేసే పరిస్థితి అయితే లేదు. అదే ఈ టూల్ ఇప్పుడు మీకు చూపించబోయే టూల్ ఐడియా ఉంటే ఒక టూలే కాదు సార్, ఒక మొబైల్ యాప్ కూడా ఉంది. నేను మొబైల్ యాప్ది చూపిస్తాను, ఇది కూడా చూపిస్తాను. సో ఈ రెండు కూడా మనకేంటి అంటే ఇప్పుడు మొబైల్ యాప్ అయితే ప్రస్తుతానికి మనకి ఇండియాలో అందుబాటులో లేదు, అది చైనాలోనే ఉంది. బట్ వెబ్సైట్ మాత్రం మనకు అందుబాటులో ఉంది. దానిలో జస్ట్ మనం వీడియో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఫ్రీ దానిలో కూడా వీళ్ళు చెక్ చేసుకోవచ్చు, బాగుంటే దానిలో పెయిడ్ ప్లాన్ తీసుకోవచ్చు. దానిలో మనకి నెలకు ఒక 600-700 అవుతుంది అనుకోండి, మనం అదేదో ఒక వీడియో చేసినందుకు కూడా 700 తీసుకోవచ్చు. ఆ ఒక్క టూలే కాదు సార్, దానిలోనే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను అవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను. ఇట్లా మనకి ఏంటంటే ఏ టూల్స్ ఫస్ట్ ఆ టూల్ ఏంటి అనేది తెలుసుకుంటే వీళ్ళు దాని ద్వారా మనీ ఏం చేయడం అనేది దానికి సంబంధించిన వర్క్ ఎవరికి కావాలో అలా చేసుకోవచ్చు. ప్రతిదాన్ని మనం మనీ ఎర్నింగ్ అని ఫోకస్గా ప్రతిదాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఒక పని చేయడం వస్తే, ఒక స్కిల్ మనకు ఉంటే అది ఏ టూల్ వాడి చేసినా కూడా ఆ పనికి ఎవరికి కావాలో వాళ్ళకి చేసి మనం మనీ ఏం చేసుకోవచ్చు. అవును. సో అట్లా చేయగలిగేటువంటి ఒక మంచి టూల్ సార్ ఇది. ఒకసారి చూద్దాం. షూర్ అండి. ఆన్లైన్లో మనం మనీ ఏం చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ ఉపయోగించుకొని మనం మనీ ఏం చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. అదేవిధంగా మనం ఓన్ వర్క్ చేసుకోవడానికి కూడా, అంటే మీరు ఒక యూట్యూబర్ అయినా, మీరు ఒక సోషల్ మీడియా పేజ్ మెయింటైన్ చేస్తున్నా, మీరు ఒక డిజిటల్ మార్కెటర్ అయినా కూడా మీరు వర్క్ చేసేటువంటి వర్క్ మొత్తం కూడా తక్కువ టైంలో ఎఫెక్టివ్గా చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అయితే ఉపయోగపడతాయి. కాబట్టి నేను ఈరోజు మీకు కొన్ని టూల్స్ చూపించబోతూ ఉన్నాను. ఈ టూల్స్ ఉపయోగించి మీరు వేరే ఎవరికైనా కూడా మీరు సర్వీసెస్ అనేది అందించవచ్చు. అందులో ఎగ్జాంపుల్గా రిమూవ్ బీజీ అంటే ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి, ఇది చూసే ఉంటారు. కానీ దీని తర్వాత సేమ్ ఇదే విధంగా అన్స్క్రీన్ అని చెప్పి వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి కూడా ఈ విధంగా మనకి ఆప్షన్ అనేది రావడం జరిగింది. సాధారణంగా మనం ఏంటి అంటే జూమ్ కానీ ఏదైనా ఒక యాప్ ఉపయోగించేప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం చాలామంది చూసే ఉంటారు. కానీ వీడియో రికార్డ్ చేసేసిన తర్వాత ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అంటే కరెక్ట్ టూల్స్ అయితే ఇప్పటివరకు అందుబాటులో లేవు. కానీ ఈరోజు నేను మీకు చూపించబడిన టూల్స్ ద్వారా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడమే కాకుండా ఇంకా చాలా వర్క్స్ అన్నీ కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. అందులో ఒక టూల్ వచ్చేసరికి runwayml.com. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి. సో గ్రీన్ స్క్రీన్ ఉందనుకోండి, గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. లేదు, ఇదిగోండి ఇక్కడ ఈ వీడియోలో నేను ఓన్లీ ఈ పర్సన్ వరకే రిమూవ్ చేయాలంటే కూడా ఇదిగోండి ఈ విధంగా మనం ఈ పర్సన్ వరకు కూడా మనం రిమూవ్ చేసిన అవకాశం ఉంటుంది. అంటే ఏ ఆబ్జెక్ట్ అయితే మనం సెలెక్ట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ని మాత్రమే రిమూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు, సో ఓన్లీ మనం ఆ బాల్ మాత్రమే రిమూవ్ చేయాలి అంటే కూడా మూవింగ్ ఆబ్జెక్ట్ని కూడా మనం రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే ఇవి మీకు ఫ్రీగా 1-2 టెస్ట్ చేయడానికి వరకు వస్తాయి తప్ప కావాలి అనుకుంటే మరి పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడవచ్చు. ఇదిగోండి ఈ విధంగా మనం ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి అది మనం కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ప్రాసెస్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మనం ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోని ఈ సాఫ్ట్వేర్లో, ఇదేమి మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్. సో ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్లోకి మీరు ఏ వీడియోని అయితే మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని మీరు డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. డ్రాగ్ చేసిన తర్వాత ఇదిగోండి వీడియో మీకు ఈ విధంగా వస్తుంది. వీడియో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మీకు ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఆ సింపుల్ మనకేంటి అంటే జస్ట్ ఆ సింగిల్ బటన్ ఉపయోగించుకొని మనం
బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు వితౌట్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్. ఈ విధంగా మనం ఓన్లీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న షాప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ షాప్లో ఐటమ్స్నే వీడియోస్ చేసి పెడుతూ ఉంటారు. సో అవి మనం ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి నీట్గా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ పెట్టి ప్రొఫెషనల్గా వీడియోస్ చేసి ఇచ్చి కూడా మనం మనీ అనేది ఏం చేసుకోవచ్చు. సో ముందు మీకు తెలియాల్సింది ఏంటి అంటే అసలు ఇలాంటి టూల్స్ ఏమున్నాయి అనేది మీరు చెక్ చేయండి. తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ టూల్స్లో ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపించిన దానిలో ఇది ఒకటే కాదు, దీనిలో మీకు చాలా టూల్స్ అయితే ఉన్నాయి. ఏ టూల్స్ ఉన్నాయి అంటే ఇదిగోండి, ఏ టూల్స్ ఉన్నాయి. ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఉంది, ఈవెన్ ఈ సాఫ్ట్వేర్లో కూడా. ఇదే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సాధారణంగా ఏంటి అంటే మనం మొబైల్లో కూడా చేయొచ్చు ఇవి. అలాగే మనం డెస్క్టాప్లో కూడా ఏంటి అంటే బేసిక్ డెస్క్టాప్ ఉన్న, బేసిక్ ల్యాప్టాప్ ఉన్నా కూడా ఏంటంటే హై అండ్ వీడియో ఎడిటింగ్ చేయడానికి కుదరదు. అలాంటి వాళ్ళు కూడా ఈ టూల్స్ ఉపయోగించుకుని మంచిగా వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. సో ఇది ఇమేజ్ నుంచి మనం ఈ విధంగా మనకు ప్రతి ఆప్షన్ కూడా ఇదిగోండి, డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోకి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ యాడ్ చేయాలి. ఇది ఉపయోగించుకుని మనం ఆ వీడియోకి గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఉన్నటువంటి కొన్ని బెస్ట్ టూల్స్ చూపించబోతున్నాను. క్యాప్ వింగ్ అని చెప్పి ఒకటి ఉంది. ఈ క్యాప్ వింగ్లో కూడా ఏంటి అంటే మీకు ఇక్కడ చూస్తే ఇవ్వండి ఎన్ని టూల్స్ ఉన్నాయంటే ఇక్కడ అన్ని టూల్స్ మీకు అందుబాటులో ఉంటాయి. దీనిలో మీరు వీడియో ఎడిటింగ్ చేయొచ్చు, మీమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే ఆడియో టు వీడియో కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. వీడియో నుంచి టెక్స్ట్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ వీడియోని మనం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ హారిజెంటల్ వీడియోని వర్టికల్గా మార్చడం కావచ్చు. ఏ సోషల్ మీడియాకి కావాలన్నా కూడా సింగిల్ క్లిక్లో మనం ఇమేజ్ అన్ని కూడా వీడియోస్ అన్నింటిని కూడా రీసైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు మరి ఎన్నో టూల్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. దీనిలో మనకి ఇంకా ఉన్నటువంటి టూల్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోలో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో గ్యాప్స్ అన్నీ కూడా మాన్యువల్గా కట్ చేయాల్సి వస్తుంది. అదే ఈ టూల్ ఉపయోగించుకుని సింగిల్ క్లిక్లో కట్ చేయొచ్చు. అలాగే మనం మాట్లాడేటప్పుడు చాలాసార్లు నాయిస్ వస్తూ ఉంటుంది, పక్క నుంచి ఏదో చిన్న సౌండ్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా సింగిల్ క్లిక్లో రిమూవ్ చేయొచ్చు. సో ఈ విధంగా మీకు ఇదిగోండి కట్అవుట్ ప్రో ఇదొక టూలు. ఇదిగోండి దీనిలో కూడా మనం ఈ విధంగా ఒక వీడియోని అప్లోడ్ చేసి బ్యాక్గ్రౌండ్ అనేది మనం మార్చుకోవచ్చు. అలాగే BGREM దీనిలో కూడా మనం ఈ విధంగా వీడియోకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయొచ్చు. ఇదిగోండి అలాగే మరొక టూల్ వచ్చేసరికి AVC ల్యాబ్స్. దీనిలో కూడా మనం ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయొచ్చు. ఫస్ట్ మీరు ఇవన్నీ కూడా ట్రై చేయండి. అలాగే మరొక టూల్ వచ్చేసరికి VEED.io. ఈ విధంగా ఈ టూల్స్ అన్నీ కూడా ట్రై చేసి మీ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ కోసము, సోషల్ మీడియా కోసము మంచి వీడియోస్ తయారు చేయడానికి ఈ విధంగా మనకి బెస్ట్ ఏ టూల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో నేను మీకు ఈ టూల్స్ సంబంధించి ఒక సిరీస్ లాగా చేయబోతూ ఉన్నాం. ఒక్కొక్క టూల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని మనీ ఎర్నింగ్ ఉపయోగించుకోవచ్చా, బిజినెస్కి ఏ విధంగా ఉపయోగించవచ్చు, ఈ విధంగా ఈ విషయాలన్నీ కూడా మీకు ఒక్కొక్క టూల్ గురించి త్వరలో డీటెయిల్ వీడియోస్ కూడా చేయబోతూ ఉన్నాము. చాలామంది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్నటువంటి వాళ్ళు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. అండ్ ఫ్యూచర్ కూడా ఏ విధంగా ఉంటుందనేది కొత్తగా వీడియోస్ చూసేటువంటి వాళ్ళకి ఒక అవగాహన కోసం అడుగుతున్నాను. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటుంది, ఇవాళ యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, గూగుల్ యాడ్స్ కానివ్వండి, వెబ్సైట్ కంటెంట్ రైటింగ్ కానివ్వండి. మీరు నాకు కోరా అన్నారు, కోరాలో కూడా అంటే వీడియో చేయడం జరిగింది. మనం కోరాలో కూడా మనీ ఏ విధంగా ఆయన చేయొచ్చు అనేది సార్ చెప్పడం జరిగింది. సో ఈ ప్లాట్ఫామ్స్కి సంబంధించిన నాలెడ్జ్ ఏదైనా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయనేది సాయి రమేష్ గారు చెప్తారు. సరే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీరు అన్నదానిలో డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ ఎలా ఉంటుంది. ఈవెన్ నేనైనా సరే ఎవరైనా వచ్చి కెరీర్ ఎలా ఉంటుందో నన్ను అడిగితే కూడా నేను చెప్పాను సార్. ఎందుకంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఇప్పుడు ఒక బిజినెస్ దగ్గరికి వెళ్ళి మీది బాగుంటుందా, లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి మీరు బాగా చెప్తారంటే ఎవరైనా బాగానే చెప్తామని చెప్తారు అంతే. లేదా మీ సబ్జెక్ట్కి కెరీర్ ఉంటుందా అంటే ఎవరికాళ్ళు సూపర్ ఉంటుందని చెప్తారు. ఏదైనా సరే ఈవెన్ ఇప్పుడు C లాంగ్వేజ్ నేర్పించే ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళినా కూడా Cలో బాగుంటుందనే చెప్తారు. కానీ నేనేమంటాను అంటే వీళ్ళు చెక్ చేసుకోమనండి, డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ ఎలా ఉంటుందో ఎన్ని వీడియోస్ అయినా చూడమనండి, వాళ్ళది వీళ్ళకి ఐడియా. సింపుల్ ఆన్సర్ అయితే అది. సెకండ్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు నేర్చుకోవాలి అనుకుంటే రైట్ మెంటార్, రైట్ ట్రైనర్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అది వాళ్ళ వీడియోస్ చూసో డెమోస్ చూసో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనది కావాలి అనుకుంటే మనది ఆల్రెడీ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. యూట్యూబ్లోకి వెళ్ళి వాళ్ళు సెర్చ్ చేస్తే కూడా, మన నేమ్తో సెర్చ్ చేస్తే కూడా చాలా వీడియోస్ వస్తాయి. ఇఫ్ దే ఫీల్ మీరే మాకు రైట్ అనుకుంటే కనుక వీళ్ళు ఆన్లైన్లో నేర్చుకోవడానికి ఉంది, ఆఫ్లైన్లో నేర్చుకోవడానికి ఉంది. కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ప్రిఫరబుల్. లేదు సార్ మాకు ఓన్లీ ఒకటే కావాలి అనుకుంటే దాని వరకు కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు. కావాలి అంటే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ అంటే నేర్చుకుందాము, లేదంటే కొన్ని పర్సనల్ కన్సల్టేషన్ లాగా తీసుకుంటారండి. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి, లేదా పొలిటికల్ లీడర్స్ ఉంటారు కొంతమంది, క్యాంపెయిన్ రన్ చేసుకోవాలి, లేదా కొంతమంది పర్సనల్ ఛానల్స్ గ్రో చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు.
అటువంటి వాళ్ళు పర్సనల్ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడిగితే వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇస్తారా ఆన్లైన్? ఎస్ సార్, ఖచ్చితంగా. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్లో స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. అది ఛానల్ అయినా, వెబ్సైట్ అయినా, ఏ బిజినెస్ అయినా కూడా. అది ఒక చిన్న బిజినెస్ దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ని ఎలా వాడుతున్నారు, ఏ ప్లాట్ఫామ్లో అడ్వర్టైజ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ రిజల్ట్ వస్తుంది, అది తెలియకపోతే వాళ్ళు ఏదో ట్రై చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్ యూజ్ లేదని అనుకుంటారు. సో అది కనుక వాళ్ళకి ఆ స్ట్రాటజీ కావాలి అంటే కనుక ఏ బిజినెస్ అయినా సరే డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ కావాలి అంటే మనని కాంటాక్ట్ చేయొచ్చు. సో మనం క్లియర్గా వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు అనేది మన కన్సల్టేషన్ సర్వీస్లో మనం అది షూర్ సార్, షూర్. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. రైట్ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు నంబర్ ఆఫ్ ఉంటాయి. మీరు ఏ టాపిక్ డిస్కస్ చేసుకోవాలనుకుంటున్నారనే దాని మీద, అంటే చూస్ చేసుకోవాలనే దాని మీద ఉంటుంది. కొంతమంది యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, సబ్స్క్రిప్షన్ ఎలా పెంచుకోవాలి, లేదంటే యూట్యూబ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, లేదా కొత్తగా అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఐడియాస్ చూసాము అని అనుకునేటువంటి వాళ్ళు సాయి రమేష్ గారి దగ్గర 100 నుంచి 1000 యూట్యూబ్ ఐడియాస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అవి ఫేస్లెస్ ఛానల్స్ కావచ్చు, త్రూ వాయిస్ కావచ్చు, త్రూ పాడ్కాస్ట్ కావచ్చు, ఛానల్ని ఎలా రన్ చేయొచ్చు అనేది, అండ్ ఫేస్బుక్ త్రూ మనీ ఏ విధంగా రన్ చేయొచ్చు, వెబ్సైట్ని ఏ విధంగా డెవలప్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు, త్రూ యాప్స్ ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అండ్ కొంతమందికి గూగుల్ యాడ్స్ త్రూ కూడా మనీ ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు, అండ్ క్యాంపెయిన్ రన్ చేస్తూ ఉంటారు, డిజిటల్ క్యాంపెయిన్, వాటిని ఎలా రన్ చేస్తారు, ఏంటిది, ఏ విధంగా ఉంటుంది. అండ్ కొంతమంది ఇప్పుడు కొన్ని యాప్స్ ఉంటాయి, ఫైవర్ కానివ్వండి, ట్రూలాన్స్ కానివ్వండి, ఎటువంటి యాప్స్ ఉన్నాయి, వాటిని నేర్చుకుని కూడా ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు చూస్ చేసుకునే కెరీర్ని బట్టి ఉంటుంది. ఏదైనా సరే మీకు ఏది కావాలనేది ఒకసారి ఎంక్వైరీ చేసుకొని మీకు నచ్చితే, లేదు అని అంటే ఒక్కసారి పర్సనల్ అపాయింట్మెంట్ సాయి రమేష్ గారిది కనుక ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే కావాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయండి. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఎవరైతే నాకు పాయింట్ ఇది, నా కాంటాక్ట్ నెంబర్ ఇది, సో మీరు కొంచెం ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అని అంటే ఖచ్చితంగా నేను వాళ్ళ టీమ్కి విత్ కాంటాక్ట్ నెంబర్ పంపించేస్తాను. రిటర్న్ కాల్ మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఆ విధంగా అయినా సరే మీరు అప్డేట్ తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.